గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో, ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక గ్రూప్ 1కి సంబంధించి మరికొన్ని టిప్స్ చెప్తాను. సో, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ ఎక్కువ మంది తెలుగు మీడియంలో రాస్తారు. ఎందుకంటే ఇప్పటికి నాకు కాల్ చేస్తూ సార్ తెలుగు మీడియంలో సక్సెస్ అయితామా అంటున్నారు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ లాంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి వాళ్ళే సార్ తెలుగులో రాస్తే సక్సెస్ అయితామా అంటున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అయితారు. ఎక్కువ మంది తెలుగులోనే రాస్తారు. అర్థమైంది కదా! ఎక్కువ మంది తెలుగులోనే రాస్తారు. సో, అందుకని కొన్ని మీకు ప్రధానమైనటువంటి కొన్ని టిప్స్ కొన్ని చెప్తాను నేను. వీటిని ఫాలో అవ్వండి. నా అనుభవం మీద నాకు తెలిసినవి నా స్టూడెంట్స్ మీద నా స్టూడెంట్స్‌కి నేను ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్ళు టాపర్స్ ఫాలో అయినటువంటివి కొన్ని. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి ఈ వీడియో. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా సేమ్ బట్ తెలుగు మీడియం వాళ్ళకేంటంటే కొన్ని చిన్న చిన్న కొన్ని సమస్యలున్నాయి ఇందులో ఎగ్జామ్స్‌లో. ఫస్ట్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి సిలబస్ మొత్తం వీళ్ళు కవర్ చేయలేకపోవచ్చు. వీళ్ళ సిలబస్ చాలా మందికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలామంది ఇప్పటికి సిలబస్ అంత క్లారిటీ లేదనమాట. అంత సిలబస్ ఎంతుంది అనేది వాళ్ళకే తెలియట్లేదు. కాబట్టి మీరు ఫస్ట్ సిలబస్ ఏముందో చూసుకోండి. ఎందుకంటే చాయిస్ లేదు కాబట్టి ప్రతి టాపిక్ నుంచి మనం క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అందువల్ల మీరు సిలబస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ టాపిక్స్ సిలబస్‌లో ఇచ్చినటువంటి చాప్టర్స్‌లో మెయిన్ అయిన 1, 2 మెయిన్ అయినా మీరు చదువుకోవాలి. అదొకటి చేయాలి. తెలుగు మీడియం వాళ్ళ సమస్య అంటే సిలబస్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వకపోవడం. అంటే అందరూ అనట్లేదు. ఎక్కువ మంది, కొంతమంది ఫాలో అవ్వలేకపోతున్నారు. రెండవ ప్రధానమైన సమస్య ఏంటంటే, తెలుగు మీడియం వాళ్ళకి క్వెషన్ పేపర్స్‌లో ఇంగ్లీష్‌లో క్వెషన్ క్లియర్‌గా ఉంటుంది. మనకు మెయిన్స్ ఎగ్జామ్‌లో అక్కడ టీజీపీఎస్సీ వాళ్ళిచ్చే, ఏపీపీఎస్సీ వాళ్ళిచ్చే మెయిన్స్ ఎగ్జామ్‌లో. క్వెషన్ పేపర్ చాలా క్లియర్‌గా ఉంటది ఇంగ్లీష్ వాళ్ళకి. మనకి తెలుగు మీడియంకొచ్చేసరికి తెలుగు మీడియంలో చూస్తే క్వెషన్ కొంచెం ఆ వర్డ్స్ డిఫరెన్స్ వస్తది. యాక్చువల్‌గా మేము గూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొన్ని అలా చూస్తే. ఇంగ్లీష్‌లో ఒకలా ఉంటది. తెలుగులో ఒకలా ఉంటుంది. కాబట్టి మీరు సెకండ్ చేయాల్సిన మోస్ట్ అథెంటికేటెడ్ కన్సిడరేషన్ ఏంటంటే, అంటే వాళ్ళు ఏం కన్సర్న్ చేస్తారు అంటే సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇంగ్లీష్ వెర్షన్ అక్కడ పేపర్‌లో రాసుంటుంది. సో, ఇంగ్లీష్‌లో వచ్చిన క్వెషన్ పేపర్‌నే మేము ప్రామాణికంగా తీసుకుంటాం అని అంటారు. సో, అందుకని తెలుగులోకొచ్చేసరికి టెర్మినాలజీలో ఆ డిఫరెన్స్ వస్తుంది. ముఖ్యంగా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, గవర్నెన్స్ వీటిల్లోకొచ్చేసరికి తెలుగులో ఆ టెర్మినాలజీ వేరేలా ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఒకలా, తెలుగులో ఒకలా ఉంటుంది. అప్పుడు ఇంగ్లీష్ క్వెషన్ ఒకలా ఉంటుంది. తెలుగు క్వెషన్ మార్చేసరికి మీకు అర్థం కాదు. అట్లా అన్నమాట. సో, ఉదాహరణకు మనం హోమ్ మినిస్టర్ అంటాం. ఇక్కడ గృహమంత్రి అంటారు. గృహమంత్రి అనేది మనకు కనపడదు మామూలుగా తెలుగులో. మనం కూడా తెలుగులో హోమ్ మినిస్టరే అంటే ఈ గృహమంత్రి ఎవరు? సో, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో, అదే విధంగా టెర్మినాలజీ కూడా అంతే. ఇప్పుడు డిస్‌గైజ్డ్ అన్ ఎంప్లాయ్‌మెంట్ అంటాం ఎకానమీలో. ఇక్కడికొచ్చేసరికి ప్రత్యామ్నాయ ఉద్యోగిత. సో, అందుకని వాటి మీద క్వెషన్స్ వచ్చినప్పుడు డిఫరెన్స్ కనపడుతుంది. అందుకని మీరు ఇంగ్లీష్‌లో క్వెషన్ చదువుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్‌లో చదివి క్వెషన్ తర్వాత తెలుగులో చూసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇంగ్లీష్‌లో క్వెషన్ అర్థం కాకపోయినా పర్లేదు. మీరు ఇంగ్లీష్‌లో చూడటం వల్ల టెర్మినాలజీ మీకు తెలిసి ఒక ఐడియా వస్తుందనమాట. ఎందుకంటే గ్రూప్ 1 సక్సెస్ అవ్వాలంటే క్వెషన్ అర్థమైతే మీరు దాదాపుగా 50% సక్సెస్ అయినట్టే గ్రూప్ 1లో. మీకు సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన క్వెషన్ గాని మీకు అర్థమైతే మీరు 50% సక్సెస్ అయినట్లే. ఓకే. రైట్. ఇక మూడవది మీ అందరికి తెలిసిందే ఏంటంటే, రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవటం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవటం అనేది కూడా తెలుగు మీడియం వాళ్ళు చేస్తుంటారు. ఎక్కువ మంది. నేను గమనించి ఈ సంవత్సరం ఇంకా నేను పెంచాను. చాలా మందిని ఇలా ప్రమోట్ చేసి, ఇలా పుషప్ చేశాను నేను చాలా మందిని. దానివల్ల ఈ మధ్య ఎక్కువ మంది రాస్తున్నారు. మా దగ్గర కూడా ఈ సంవత్సరం తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ రాస్తున్నారు. గతంలో నోటిఫికేషన్‌లన్నిటికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఈసారి తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ రాస్తున్నారు. సో, కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ రాయకపోవడం అనేది కూడా ఈ తెలుగు మీడియం విద్యార్థుల్లో ఉన్నటువంటి తెలుగు మీడియం అభ్యర్థుల్లో కనిపించేటటువంటి ఒక సమస్య అన్నమాట. సో, ఇవి చిన్న చిన్నవే. పెద్ద సమస్యలేం కాదు ఇవి. చిన్నవి వీటిని రెక్టిఫై చేసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే సిలబస్ చూడండి ఫస్ట్ ఇక్కడే. తర్వాత రెండోదేంటంటే మీరు మెయిన్‌గా చేయాల్సిందేంటంటే క్వెషన్ అక్కడ ఇంగ్లీష్‌లో చదివి అర్థం చేసుకోండి క్వెషన్. ఇక్కడే నేర్చుకోండి ఆ టెర్మినాలజీ అంతా. ఈ క్వెషన్ ఇంగ్లీష్‌లో ఏమంటారు? తెలుగులో ఇలా ఉంది. ఇంగ్లీష్‌లో ఏమంటారు? అట్లా చూసుకోవాలనమాట. మూడోదేంటంటే మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయటం. ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం మీకు అవ్వదు కాబట్టే ఈ టెస్ట్ సిరీస్ రాయమంటాం మేము. మీరు యూనిట్ వైస్‌గా రాయటం వల్ల మేమిచ్చే 10 క్వెషన్‌లో కనీసం 2, 3 క్వెషన్‌లు మీరు అటెంప్ట్ చేసినా మీకు క్లారిటీ వస్తుంది. ఎలా రాయాలో ఒక ఐడియా వస్తుంది. చాలా మందికి గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ మెయిన్స్
ఎలా రాయాలో తెలియదు ఇప్పటికి స్టిల్ టుడే. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దే డోంట్ నో హౌ టు రైట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లైక్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1. దే డోంట్ నో యాక్చువల్లీ. ఇప్పటికి చాలా మందికి తెలియదండి. అందుకనే మీరు కొన్ని ఆన్సర్స్ రాసిన మీకు ఎలా ఉండాలి, అది దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు మంచిగా రాయడానికి ప్రజెంటేషన్ బాగా ఉంటుంది. ప్రజెంటేషన్ అనేది ముఖ్యం. గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్‌లో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థుల్లో మీకు ప్రధానంగా ఇవి కనిపిస్తాయన్నమాట. సిలబస్ ఏంటో చూడండి, ఆ టెర్మినాలజీ ఏంటో నేర్చుకోండి. అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. దీంతో మీకు గ్రూప్ 1 ఈజీగా, నాట్ ఓన్లీ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ కూడా సేమ్ పద్ధతి అనమాట. ఇవి మీకు వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.